సృష్టిలో మరి ఏ జంతువులో కూడా ఏ జీవులో కూడా ఏమైనటువంటి పాపం లేదు. కానీ మనిషిలో ఉంది కాబట్టే మనుషుల కొరకు ఆయన వచ్చి మనుషులకు ఆయన ఏం కలుగు చేశాడంటే నిత్య జీవానికి వెళ్ళేటువంటి దారిని కలుగు చేసి మనుషుల కొరకు ఆయన మరణించాడు. అందుకే పాఠం ఏంటంటే మనమే దేవునికి హేయమైనటువంటి వారము. పాపం మనలో ఉండబట్టి మనం హేయమైనటువంటి వారుగా ఉన్నాము. ఒకప్పుడు ఇష్టలుగా ఉన్నటువంటి మనలో పాపం ఉండబట్టి హేయులుగా మారిపోయాలని గ్రహించి మనలో పాపాన్ని తీసేసేటువంటి ఆ యేసునాథుడిని మనం ఏం చేయాలండి? ఆయన్ని అనుసరిస్తే మనం పాపాలన్నీ కూడా విముక్తి కలుగు చేసుకున్నటువంటి వారమై ఉండగలరు. లేకపోతే మనకి ఏదే శరణ్యం? నరకమే శరణ్యం. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఏమైనా పాపం ఎక్కడ నడిపిస్తుంది అంటే నరకానికి నడిపిస్తుంది.